ఓజీ సినిమాని ఇక ముగిచ్చేద్దాం, మొదలైంది ఆట అనే విధంగా మూవీ టీం నుంచి అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాని అంటే షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన దాన్ని ఏమంటారు, ఆయన మాటే శాసనం అన్నట్టు అయిపోయింది పొజిషన్. ఎందుకంటే ఆయన ఒక అడుగు పడితే అక్కడ చాలామంది సినిమా నిర్మాతలు కానీ, బాక్స్ ఆఫీస్ దగ్గర, థియేటర్ల దగ్గర నిర్మాతలు, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ అందరూ పండుగ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా టాక్ బాగుంటే కనుక తర్వాత విషయం, ఒకవేళ ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ మాత్రం భయంకరంగా వస్తాయి. సో ఎందుకంటే ఆయనకున్న క్రెడిబిలిటీ అది, ఎన్ని ఫ్లాపులు పడినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గదు. అంటే అది కాకుండా ఇప్పుడు ఆయన ఒక సినిమా రాక చాలా సంవత్సరాలు అవుతుంది. అండ్ అది కాకుండా డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అరే ఒక సినిమాలో చూడాలి, ఖచ్చితంగా చూడాలని. సో మరి ఎట్లా ఉంటుంది? ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోతుంది. మన భీమ్లా నాయక్ వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. సో అప్పటి నుంచి ఫిలిం లేదు, ఏమీ లేదు వాళ్ళకి, అందులో గెస్ట్ రోల్స్ కూడా లేవు. సో ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఫిలిం చూడాలని చెప్పి ఫ్యాన్స్ అయితే తాపత్రయపడుతున్నారు అనమాట. అయితే హరిహర వీరమలు షూటింగ్ అయితే మొత్తానికి ర్యాప్ చేశారు. ఎందుకంటే అదొక 4-5 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో ఆయనకి ఎక్కడ డేట్ కుదరక, సో ఇంకా తర్వాత అందరినీ కూర్చోబెట్టి నిర్మాతలు అందరినీ ఇన్ని డేట్స్ ఇస్తా అని చెప్పి అందరితో మాట్లాడి ఫస్ట్ అయితే హరిహర వీరమలు ఉన్న షార్ట్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది పూర్తి చేశారు. సో అది రిలీజ్కి అయితే రెడీ అవుతుంది అనమాట. జూలై 12 వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో మరి అది కుదరకపోతే జూలై ఎండింగ్ లోపు అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది సినిమా. సో ఓటీటీ కూడా అమెజాన్ వాళ్ళతో డీల్ అయిపోయింది. సో ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో అది ఉన్నా కూడా లైన్లో ఫ్యాన్స్ అందరూ మెయిన్గా వెయిట్ చేసి, ఓన్లీ ఫ్యాన్సే కాదు యావత్ సినిమా ప్రేమికులందరూ వెయిట్ చేస్తుంది మాత్రం ఓజీ సినిమా కోసం. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ గారు ఆ ఫస్ట్ మేకింగ్ టీజర్ నుంచి కూడా హైప్ అనేది ప్రతి దాంట్లో అంత క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సో అంతా కూడా ఫ్యాన్స్కి ఎక్కడలేని కిక్ ఇస్తుంది అనమాట. సో ఓజీలో ఆయన లుక్ కానీ అంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతుంది ఆయన నుంచి. ఇది కదా మనం కోరుకునేది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో సుజిత్ గారు కూడా ఆయన ఒక ఫ్యాన్ బాయ్ లాగా, ఎందుకంటే గబ్బర్ సింగ్కి ఎర్ర టవల్ కట్టుకుని అర్జున్ థియేటర్లో చూసిన వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తికి తన అభిమాన హీరోతో పనిచేస్తే, అంటే ఒకప్పుడు ఆయన ఏదో సినిమా నిర్మాత దగ్గరికి వెళ్తే కథ వినేదానికి కూడా టైం ఇవ్వలేదంట. సో తర్వాత అదే నిర్మాత మళ్ళీ చేస్తాను వస్తే ఇప్పుడు ఆయన నేను బిజీగా ఉన్నా అని చెప్పారంట, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తా. అది మరి అతను ఒక ఫ్యాన్ బాయ్ సక్సెస్ అయ్యి తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తున్నాడంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్లస్ స్క్రీన్ ప్లేలో ఏమన్నా అటు ఇటు చేంజ్ చేయాలన్నా కూడా చాలా టైం దొరికింది ఆయనకి. ఖచ్చితంగా ఓజీని ఒక నెంబర్ 1 పిక్చర్ లా తీసుకొస్తారు. సో మొత్తం ఇండియా మొత్తం రీసౌండ్ అయ్యేలాగా సినిమా అయితే ఉండబోతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొనడా లేకపోతే ఇంకా అంటే అందులో వచ్చాడా లేదా షూటింగ్ సెట్? నిన్నే మూవీ టీం వాళ్ళు అప్డేట్ ఇచ్చారు, మళ్ళీ షూటింగ్ రెజ్యూమ్ స్టార్ట్ మళ్ళీ మొదలైంది. ఇన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. సో వాళ్ళ నిర్మాతలను కూర్చోబెట్టుకుని దీనికి ఒక 2 months కంప్లీట్ గా డేట్స్ ఇస్తా అని చెప్పారంట. సో అది పూర్తయితే కనుక కంపల్సరీ షూటింగ్ అయిపోతుంది. నాకు తెలిసి జూలై ఆగస్ట్ కల్లా ఈ సినిమాని చుట్టేస్తారనమాట. సెప్టెంబర్ రిలీజ్ కి అయితే అంటే దసరా రిలీజ్ కి ఎయిమింగ్ చేస్తున్నారు. సో ఆ టైంకి వర్క్ పూర్తయి వస్తే హ్యాపీ, లేదంటే నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్ చేసుకున్న ముందు ఒక సినిమా అయితే కావాలి కాబట్టి ఈ సంవత్సరానికి హరిహర వీరమలు రెడీ. సో ఇప్పుడు అందరు కూడా ఒక పెద్ద డౌట్ అన్నమాట, మనము హరిహర వీరమలు కూడా చూసినాం, ఒక 5 years నుంచి కూడా ఆ సినిమాని తీసుకొస్తూ ఒక 12-13 సార్లు పోస్ట్పోన్ చేసి మొత్తానికి అయితే ఇప్పుడు అయిపోగొట్టారు. సో మరి ఇప్పుడు ఓజీ విషయంలో కూడా అట్లే జరుగుతుందేమో, వెయిట్ చేయించేదో మధ్యలో ఏదన్నా వర్క్ వస్తే, ఆల్రెడీ ఇప్పుడు పాలిటిక్స్ లో ఓజీ కూడా ఒక 4-5 రోజులు షూటింగ్ డిలే పడితే దానికి మళ్ళీ ఒక 2-3 నెలలు గ్యాప్ వచ్చినా కూడా ఎవరు ఏం చేయడానికి లేదు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంటుంది. ఆయనకి డేట్ ఇప్పుడు జనాలు ఇప్పుడు అనుకోకుండా ఒక సమస్య వచ్చింది అనుకోండి రాష్ట్రంలో, ఆయన ఎక్కడో వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఇంకా గోదావరి జిల్లాలో విజయనగరం వెళ్ళాల్సి వస్తుంది, రాజమండ్రి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఇంకెటన్నా వెళ్ళాల్సి వస్తుంది ఆయనకున్న పరిధిలో. సో ఇప్పుడు షూటింగ్ అమరావతిలో పెట్టుకున్నా కూడా ఆయన ఇమీడియట్గా ఆ రోజు ఎటు వెళ్ళాల్సిందే. సో అనుకోకుండా అంతకుముందు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగితే సింగపూర్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఏ రోజు ఎటు షెడ్యూల్ పడుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేడు. సో సినిమాకి ఇన్ని డేట్లను ఇచ్చిన తర్వాత అందులో కొన్ని జరగకపోవచ్చు. సో అందుకని చెప్పి పక్కాగా ఈసారి మాట్లాడుకుని కావాల్సిన డేట్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కావాల్సిన డేట్లు ఈ ఇయర్లోనే ఇస్తా అని చెప్పేశారు. సో ఈ ఇయర్ తర్వాత కొంత గ్యాప్ అయితే తీసుకోబోతున్నారు, వేరే మూవీ ఏది లాక్ చేయకుండా. సో నెక్స్ట్ ఇయర్ లోపు అయితే 2-3 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. సో ఫ్యాన్స్కి అయితే ఈ 2 సంవత్సరాలు టెన్షన్ లేదు. తర్వాత ఇంకేదన్నా మళ్ళీ వీలు చూసుకుని ఇంకేదైనా మంచి డైరెక్టర్ని పెట్టుకుని ఒప్పిస్తారు. మళ్ళీ త్రివిక్రమ్ గారు ఏమన్నా ముందుకు తీసుకొస్తారు మళ్ళీ పెన్ పెట్టి ఆయనతో మంచి సినిమా తీయాలని. సో త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ అంటే హైప్ ఎంత ఉంటుందో మనం చెప్పుకోకర్లేదు. సో అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు సినిమా చేస్తున్నారంటే వాళ్ళ కాంబినేషన్కి ఒక మంచి హైప్ ఉంటుంది. సో మరి అసలు నెక్స్ట్ ఎవరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి కథ చెప్తారు, ఫాస్ట్గా ఎవరు తీయగలుగుతారు అనేది ఆ పవన్ కళ్యాణ్ గారి చేతిలో కూడా ఉంటుంది అనమాట. సో ఓజీకి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ మీద నమ్మకం, తను తీసిన రాజా
రన్ రాజా రన్ కానీ సాహో కానీ రెండు కూడా డిఫరెంట్ యూనిక్గా ఉంటాయి స్క్రిప్ట్స్ కూడా. అండ్ సాహో కూడా చాలా విజనరీగా అనిపిస్తుంది హాలీవుడ్ లెవెల్ టెక్నీషియన్స్తో. సో దీనికి కూడా అంతే లెవెల్లో వర్క్ చేస్తున్నారు ఆయన. ఎందుకంటే మేకింగ్ వీడియోలోనే ఆ క్వాలిటీ మనం చూసాం, ప్రతిదీ డీటెయిలింగ్ చూపించడం కానీ. సో దీన్ని కూడా అంతే విజనరీగా తీస్తారు ఖచ్చితంగా. సో ముంబై మాఫియా ఆ బ్యాక్డ్రాప్లో ఒక గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్నారంటే మళ్ళీ పంజా వైబ్స్ వస్తున్నాయి అనమాట ఆడియన్స్కి, ఫ్యాన్స్ అందరికి కూడా. సో మరి దానికి మించి ఒక పంజా లాంటి గ్యాంగ్స్టర్ సాహో లాంటి వరల్డ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అసలు అంటే నిజంగా మళ్ళీ ఇందులో ప్రభాస్ గారు కూడా గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉందంటున్నారు, అకిరానందన్ ఉన్నాడు అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ అసలు ఏం ఉన్నా లేకపోయినా కూడా సుజిత్ గారు అయితే డిసప్పాయింట్ చేయరు ఖచ్చితంగా. సో ఒక మంచి హాలీవుడ్ లెవెల్ ఆఫ్ ఫీస్ట్ అయితే మన టాలీవుడ్కి మళ్ళీ చూపిస్తారు ఆయన. అందులో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున్న నేషనల్ వైడ్ రీచ్ మామూలుగా లేదు ఆయనకి. ఇది కానీ అటు హిందీలో కూడా వదిలేరంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా OG 2 అడుగుతారు కూడా, ముందే చెప్పలేం మనం. ఆయన తీసి పెట్టుకుంటే రెడీగా బాగుంటుంది OG 2 అని కూడా. సో మరి చూడాలి ఇంకా OGకి ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందని.